ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అది నువ్వు చెప్పిన రెండో మాట, రెండు నీ దగ్గర ఉన్నాయి. మళ్ళీ నువ్వు అడుగుతా ఉంది, నీకు తెలిసి అడుగుతూ వచ్చిన బాధ నీకు అనిపించింది కదా. నువ్వు రెండు క్వశ్చన్లు వేసావు, ఉత్సాహమా ఉత్సాహం గురించి. ఇది మేబీ అత్యుత్సాహం అయితే ఇంకా ఎక్కువ క్రేజీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా లాగా. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో ఫలితాలు ఈ ప్రభావం తెలంగాణలో ఉంటుంది, తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అంటున్నారు. ఆ ప్రభావం మన రాష్ట్రంలో ఉంటుంది కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోదరులు అందరూ, నేను పూర్వం ఆ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏమైనా ఒక శాతమైన ఛాన్స్ ఉందా? ఎందుకు చెప్పండి, టైం వేస్ట్. అధికార పార్టీ ఎక్కడ ఇంకా నిజం. మరి రాజస్థాన్లో ఏమైంది, మధ్యప్రదేశ్లో ఏమైంది? అదిగా మరి ఈ పక్కన నా మాట విన్నాను. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ ఏంటి, నీ హైదరాబాద్ ఎంత దూరమో నీ మధ్యప్రదేశ్ అంత దూరం. వైజాగ్ నుంచి అది బార్డర్. మీ మధ్యప్రదేశ్ బార్డర్ జిల్లా మాది విజయనగరం. మా మధ్య ఆ కోరాపూర్ దాటితే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ మరి చెప్తున్నా. మరి ఆ మూడు వచ్చాయి కదా రాష్ట్రాలు, అధికారం నిలబెట్టుకున్నాయి, రెండు అధికారులు నిలబెట్టుకున్నాయి కదా. అది మాట్లాడినప్పుడు అన్నిటికీ మొత్తం చిన్నది మాట, నీకు నచ్చిందే తీసుకొని, లేనప్పుడు ఏంటంటే అన్నీ అనుకోకుండా ఏమండి నీకు ఇది అప్రమత్తం. తీసేయండి, కాఫీ తీసేసి అటు మీద మనకి తీయండి. చెప్పలేదు ఈ గ్రాడ్యుయేటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము. ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము. వారు దాని మీద స్పందించలేదు. అయినప్పటికి కూడా ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాడ్యుయేటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఇచ్చిన దాన్ని ₹1,00,000 చేస్తామని చెప్పాం. రాజకీయ పవన్ కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ పవన్ ఆ సెలబ్రిటీ పార్టీ గురించి కూడా చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు కలిస్తారంట ఒక చారిత్రక ఘట్టమంట. ఎవరు నేను మీటింగ్లో ఎవరు చారిత్రక ఘట్టమనే ఏదో ఒక చారిత్ర అవసరమే చెప్పారు. ఏదో చెప్పారు, ఏదో భాష అవసరం చారిత్ర. మరి 2014లోనూ ఇది 2009-14లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. 14లోను బీజేపీ 2009లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు 14లోని. కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రక కష్టం, చారిత్రక అవసరం. ఈ నెలదీయడాలు, ఈ చొక్కాలు పట్టుకోవడాలు, ఇవన్నీ అప్పుడేమి ఇవన్నీ కొత్త అది ఉందా మేనిఫెస్టో? వాళ్ళ ముగ్గురు ఫోటోలతో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కారులో ఎక్కడ ఉంది చూపెట్టిద్దాను, అది తెచ్చి మొన్న ఒకసారి మీకు పార్టీ ఆఫీస్తో మీటింగ్ చూపెట్టిన జ్ఞాపకం నాకు. అది మరి అప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా
అంటే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్త కలిశారు. అప్పుడు పెళ్ళి అయింది, మధ్యలో మళ్ళీ వెడమైపోయారు, మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి, ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్ముతారా చెప్పండి? సార్ ఒకటి మాత్రం చెప్తాము, రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎవరు కలుస్తారో ఎవరు పోతారో మాకు అనవసరం. మాకు కావాల్సింది ఏంటంటే ఒకసారి కలిసి ఉండి ప్రజలు మోసం చేశారు, ఒకసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు, రాష్ట్రానికి తీరం నష్టం చేశారు. మళ్ళీ ఈ తాలూకా ఈ దోబుచ్చుల ముఠ, ఈ దొంగల ముఠ మళ్ళీ వస్తుంది, నమ్మొద్దు అని చెప్పి మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటాం. అంతేగాని మా ఏదో అనుకోడు కాదు. రాజకీయ పార్టీలను ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఒకరు కలుస్తారు, ఒకరు పోతారు, ఒకరు అవుతారు, మాకే సంబంధం. మేము మాత్రం జవాబుదారులు ప్రజలకి. ఎన్నికల్లో ఏ మాట ఇచ్చావో మాట నెరవేరుస్తాం, చేస్తాం. వస్తాం సార్. దుష్ట శక్తులు మన లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, మహాయజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి అందులో వచ్చి ఏది మాంసం ముద్దలు వేయడం, రక్తం వేయడం, వేసి దాన్ని యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి రాక్షసులు తయారయ్యారు మన 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 రాష్ట్రంలో రాజకీయ పార్టీ.